దాని ద్వారా ఎవ్రీ మంత్ 15,000 to 20,000 ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉన్నది. ఒక 2 గేదెలు పెట్టుకోవడం వల్ల, 2 ఆవులు పెట్టుకోవడం వల్ల. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొబ్బరి చెట్ల ద్వారా వచ్చే, ఈరోజు కొబ్బరి బొండా చూసాను, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు నడుస్తూ ఉంది. వాటి ద్వారా ఎవ్రీ ఇయర్ ఒక 30,000-40,000 ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంది. ఇవన్నీ ఖర్చులో పోయినా వ్యవసాయపరంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా వ్యవసాయంలో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. దాంతోపాటు వ్యవసాయంలో అక్కడ ఒక అగ్రి క్లినిక్ పెడదామని కూడా ప్రయత్నంలో ఉన్నాం రాబోయే రోజుల్లో. అగ్రి క్లినిక్ ఏంటంటే అక్కడున్న సాయిల్ టెస్ట్, ప్రైవేట్ సాయిల్ టెస్ట్ ల్యాబొరేటరీస్ కానీ, ఒక అంబులెన్స్ లాగా ప్రతి ఊరు వెళ్ళేసి, ఈరోజు అదనంగా ఫర్టిలైజర్ వాడుతూ ఉంటారు, మీకు తెలుసు, యూరియా షార్టేజ్, రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ అవసరం లేకుంటే కూడా నత్రజని లోపం లేకున్నా కూడా నత్రజని కోసం వాడే ఎక్సెస్ వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు రైతులు. సో ఇవన్నీ కంట్రోల్ చేసే ప్రయత్నం ఉంది, చేయొచ్చు మనం. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలను, అంటే నేషనల్ పార్టీలను కాదని మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే చేరడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అదే మీరు ఇంతకుముందు కూడా అన్నారన్న, ఓజో ఫౌండేషన్ స్థాపించారు కదా, ఆ ఫౌండేషన్ని మీరు స్వార్థం కోసమా రాజకీయాల కోసమని అన్నారు. నేను నా స్వార్థం కోసం, నా రాజకీయాల కోసం అయితే అధికారం ఉన్న అప్పుడే నాకు బీజేపీ టికెట్ వచ్చింది. అది ఆ టికెట్ ద్వారా పోయి నేను కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తెచ్చుకొని నా రాజకీయ స్వార్థం కోసం నేను ముందుకు పోయేటోని. అది వదిలేసి దాని తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాంట్లో కూడా ఏదన్నా పదవి తీసుకునో లేకపోతే దాంట్లో జాయిన్ అయ్యో నా స్వార్థం కోసం, నాకు పనుల కోసం పోయేటోని. నేను అట్లా పోవాల్సిన అవసరం లేదు, నాకు ఆ అవసరం కూడా లేదు. అలాంటి రాజకీయ నాయకులు కాదు. జాయిన్ అయిన 4 రోజులకే బాగానే బీఆర్ఎస్ బ్లడ్ బాగానే లేదు అట్లా కదన్నా. అంతకంటే ముందు కూడా బీఆర్ఎస్లోనే ప్రయత్నం చేయడం జరిగింది. ఫౌండేషన్లో టికెట్ కోసం ప్రయత్నం జరిగింది. అప్పుడు ఈక్వేషన్స్ సెట్ కాలేదు, సరే సొంతంగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తప్పనిసరిగా మంచి ప్రయత్నం చేస్తాం. అసలు మీ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యే అవ్వడం లేకపోతే ఎంపీ అవ్వడం? మంచి ప్రజాసేవకుడిగా, ప్రజానాయకుడిగా ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నా సంకల్పం. ప్రజాసేవనే చేయాలంటే వాస్తవానికి రాజకీయాలు లేకుండా కూడా చేసినాం. మీరు అన్నట్టు, మీరు అది అనొచ్చు, అది అందరు అడిగే క్వశ్చనే. నేను ఎంతవరకు చేయగలను? ఇప్పుడు నేను నా సొంతంగా చేయాలంటే కొంతవరకు లిమిటెడ్. ఇప్పుడు మీరు నియోజకవర్గంలో 3-3.5 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఈరోజు ఏదైనా ప్రభుత్వంలో ఉండి రేపు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు చాలా పేదలకు రావాల్సిన పథకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, బ్రహ్మాండంగా నిజాయితీగా వాళ్ళకి చేర్చడం కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడవచ్చు ఒక అధికారం ఉంటే. ఆ ఉద్దేశంతో ముందుకు పోతాం.